ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎలాంటి అంశాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు, గెలుపోటములు నిర్వహిస్తున్న పబ్లిసిటీలు కూడా విపరీతంగా జరుగుతున్న పబ్లిసిటీల నేపథ్యం. రాజకీయాలను శాసిస్తున్న సోషల్ మీడియా, గెలుపోటములు నిర్ణయిస్తున్న పబ్లిసిటీ, సినిమాలే కాదు రాజకీయాలకు ప్రచారమే ప్లస్గా మారిన నేపథ్యం. లేకుంటే అట్టర్ ఫ్లాప్ అవ్వడమే అంటున్నారు. ఇక పొలిటికల్ స్ట్రాటజిస్టులకు కోట్లు కుమ్మరిస్తున్నారు. పబ్లిసిటీ చేసుకోవడంలో సీఎం చంద్రబాబు ఫస్ట్, వైసీపీ అధినేత జగన్కు మాత్రం అస్సలు నచ్చదు. అందుకే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి. పథకాలను ప్రచారం చేసుకొని వైసీపీ బాబును చూసిన తర్వాత తత్వం బోధపడినట్లు తెలుస్తుంది. ఇక వెస్టర్న్ కంట్రీస్ మాదిరిగా బిగ్ డిబేట్స్తో జనాలు ఓట్లు వెయ్యరు. ఇక సభలు సమావేశాలు ఓట్లు రాలవు. అలా కాదని జనాలు ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటేనంటున్నారు. ఇక కాలం మారింది, ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది. ఫేస్బుక్, వాట్సాప్లతో ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంది. ఇక ప్రజెంట్ ఏ చిన్న పని చేసినా 100 సార్లు చెప్పుకోవాల్సిందే, లేకుంటే జనాలు గుర్తు పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఆప్షన్స్. జనాలను తన వైపు తిప్పుకునేందుకు విద్యలు విన్యాసాలు చేయాల్సిన దుస్థితి ఈరోజు రాజకీయ నాయకులకైనా కాదండి, ఏ నాయకులకైనా సరే ఇదే పరిస్థితి. ఇక వైసీపీ ప్రచారం విషయంలో వెరీ వీక్ అంటున్నాయి సోషల్ మీడియాలు. జగన్ పాలనలో 2,74,000 కోట్ల నగదు బదిలీ అయిందట. నేరుగా జనాల ఖాతాల్లో జమ. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కూర్చుని బటన్ నొక్కేవారు. ప్రతి లబ్ధిదారుడు ఫోన్ నుంచి క్లిక్ మని సౌండ్. జమ అయిన సొమ్మును చూసి హ్యాపీ ఫీలింగ్. చివరకు ఎవరిచ్చారన్నది అవసరం లేకుండానే పోయింది. ఇక చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్. జగన్ మాత్రం ప్రచారానికి దూరం. తాము చేసే మంచే గెలుపుస్తుందని ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని. 2024 ఎన్నికల్లో రిజల్ట్స్ దారుణం, 11 సీట్లకే ఫ్యాన్ పార్టీ. ఇక మాంతా తుఫానుతో బాబు మానిటరింగ్ సూపర్ అంటున్నారు. ఏరియల్ సర్వే, బాధితుల వద్దకు వెళ్ళి పరామర్శలు, ఇవన్నీ ఆయన ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు అని. బాబు చేసింది ఏమిటి అన్నది జనాలకు తెలిసి వచ్చింది. ఇక జగన్ టైంలో కూడా తుఫాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చాయి. అధికారులతో మీటింగులు, బాధ్యతలు చాలా ఇచ్చేవారు, చూసేవారు కూడా. ఎక్కడా పెద్దగా పబ్లిసిటీ మాత్రం చేయలేని పరిస్థితి. ఇప్పుడు జనాలకు కావాల్సింది నయా ట్రెండ్ పాలిటిక్స్. వైసీపీ పెద్దలకు ఇప్పుడు తెలిసి వస్తుందట. పింఛను పంపిణీలో ప్రతి నెల ఒక పేద ఇంటికి వెళ్ళి ముచ్చట్లు. ఏ పథకం ఇచ్చినా లేక ఏ కార్యక్రమం చేపట్టినా జనాల్లోనే ఉంటారు. బాబు చేస్తున్నది అతి అని పబ్లిసిటీ పీక్స్ అని విమర్శలు. వైసీపీ మరీ వీక్గా ఉంటే ఎలా అన్న చర్చ. వైసీపీ ఏ రకంగా వీక్గా ఉంది ఏంటి, మీరు చేసుకోకపోతే ఎలాగని చెప్పి వైసీపీ శ్రేణులే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించకపోయినా స్వరాలు అయితే ఇప్పుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న కార్యక్రమం చేసినా మీడియాకి తెలిసేలా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీడియాకు తెలిసేలా చేస్తున్నారు. లోకేష్ గారు మీడియాకి తెలిసేలా చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లతోటి కాలయాపన చేస్తున్నారు. ఇది జనాలకి వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. డైరెక్ట్గా అటాక్ చేయాల్సిన అవసరం ఉంది, జనాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. చేసిన పని చెప్పుకోగలగాలి. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. ఇదే పంతా మార్చుకోకపోతే కూటమిని ఎప్పటికీ మనం కొట్టలేము అని వాపోతున్న వైసీపీ శ్రేణులట.